హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా అండ్ ఫ్లేవర్ఫుల్ మటన్ కర్రీ తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా కడాయిలో 10 జీడిపప్పులు, 3 ఎండుమిర్చి, 4 నల్ల యాలకులు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీలో నల్ల యాలకులు ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. సో దానిని గ్రీన్ యాలకులతో రీప్లేస్ చేయడం వల్ల ఆ యూనిక్ ఫ్లేవర్ మిస్ అవుతారు. సో కంపల్సరీగా నల్ల యాలకుల్ని మాత్రమే వాడండి. డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టొమాటో వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని ఒక బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, 2 నల్ల యాలకులు వేపుకొని 1/2 kg శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకొని మటన్ నుంచి వాటర్ వచ్చేదాకా వేపుకోవాలి. మటన్లోంచి వచ్చిన వాటర్ హై ఫ్లేమ్ మీద ఆవిరైపోయేదాకా వేపుకొని వాటర్ ఆల్మోస్ట్ అయిపోయిందన్నప్పుడు అందులో ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని అప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న టొమాటో మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది శుభ్రంగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్లో వేపుకున్నా సరే, లేదంటే ఎయిర్ ఫ్రైయర్లో లేదా మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. వేపుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని చేత్తో క్రష్ చేసుకొని లేదా మిక్సీలో పల్స్లో ఒక 3 times గ్రైండ్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ప్రెషర్ పోయిన తర్వాత మూత తెరిచి గ్రేవీ కన్సిస్టెన్సీ, ఉప్పు, కారం సరి చూసుకోండి. ఇంకా ఇప్పుడు మటన్ కర్రీని సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మకాయ రసంతో గార్నిష్ చేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. ఇది రైస్, చపాతీ, బగారా రైస్, కొబ్బరన్నం దేనితో కాంబినేషన్కైనా బాగుంటుంది. రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి.